బులెటిన్లో డీటెయిల్ చూస్తే మద్యం కుంభకోణానికి సంబంధించి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇంట్లో నేడు విచారణను ముగించారు సిట్ అధికారులు. ఉదయం నుంచి రాత్రి వరకు విచారణ కొనసాగించారు సిట్ అధికారులు. పలు పత్రాలు, డాక్యుమెంట్లను పరిశీలించారు. సిట్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇక్కడ సెర్చ్ అండ్ సీజర్ చేయడానికి వచ్చాము. ఇక్కడ ఈ వీళ్ళ కంపెనీస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాము. కొన్ని రికార్డ్స్ కూడా కలెక్ట్ చేసుకున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ సిటీకి పంపించడం. అంటే వీళ్ళకి సంబంధించిన కంపెనీస్ లిస్ట్ ఉంది, వాటి డీటెయిల్స్ తీసుకు ఇక్కడ ఒక 6 కంపెనీస్ అడ్రస్ ఇచ్చారు, అవి చెక్ చేయాలి. తిరుపతిలో లిక్కర్ కేసు విచారణలో భాగంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇంట్లో సోదాలు చేశామని సిట్ అధికారి తెలిపారు. 6 కంపెనీలకు చెందిన ఆధారాలను సేకరించామన్నారు. కొన్ని కంపెనీలకు సంబంధించిన పూర్తి ఆధారాలను గుర్తించామన్నారు అధికారులు. పలు ఫైళ్లు, పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసు విషయంలో అవసరమైతే మళ్లీ పిలిపించి విచారిస్తామని అధికారులు చెప్పారు. సిట్ అధికారులు తమ ఇంట్లో సెర్చ్ ప్రొసీజర్ పూర్తి చేసినట్లు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తెలిపారు. సిట్ అధికారుల విచారణకు పూర్తిగా సహకరించామన్నారు. మళ్లీ విచారణకు రమ్మని పిలిస్తే వెళ్తామని చెవిరెడ్డి తెలిపారు. కొందరు వాస్తవాలు ప్రచురిస్తున్నారని, వాస్తవాలు గుర్తించి ప్రచురించాలని మోహిత్ రెడ్డి తెలిపారు. మేము నాన్నగారి బెయిల్ ఉండడం వల్ల, అదేవిధంగా ములాఖత్ ఉండడం వల్ల, మాకు ఇన్ఫర్మేషన్ లేని దానివల్ల నేను, మా అమ్మగారు, అదేవిధంగా తమను అందరం కూడా కలవడానికి వెళ్ళాము. మాకు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో నాన్నగారు బెయిల్ చూసుకొని నేను నైట్ బయలుదేరి ఈరోజు మార్నింగ్ అంతా ఇంటికి రావడం జరిగింది. మేము వచ్చిన ఒక 6 గంటలకో గంటకి సేపటికో సిట్టూరు సుమారు 9 గంటల ఆవరణంలో ఇంటికాడికి వచ్చి సర్చ్ ప్రొసీజర్ కంప్లీట్ చేసి, అదేవిధంగా మమ్మల్ని కూడా అందరినీ కూడా విచారించడం జరిగింది. విచారణకి మేము కూడా లా అబైడింగ్ సిటిజన్గా అంతా కోఆపరేట్ చేశాము.